హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ గృహప్రవేశం అండి. ఏప్రిల్ 5th రోజు జరిగింది. యాక్చువల్గా ప్లాస్టింగ్ ఇంకా అవన్నీ ఏం జరగలేదు, ఎందుకంటే మళ్ళీ మా డాడీ పేరు పైన ముహూర్తాలు లేవు అని చెప్పేసి ఇప్పుడు ఇంత తొందరగా పెట్టేసుకున్నాం అనమాట. ఎందుకంటే మళ్ళీ 3 years వరకు వెళ్ళకూడదు కదా, 1 year అయిపోతుంది. స్టార్ట్ అంటే ఇల్లు ముగ్గు పోయడం ఉంటుంది కదా, అది స్టార్ట్ చేసిన తర్వాత ఫుల్ వర్షాల వల్ల కొన్ని రోజులు వరకు ఆగిపోయింది. అలా కొంచెం లేట్ అయిందనమాట. సో మళ్ళీ సెప్టెంబర్ వస్తే 1 year దాటిపోతుంది. సెప్టెంబర్ తర్వాత మా డాడీ పేరు పైన ఉన్నాయన్నమాట. సో 1 year కల్లా దాటిపోతే మళ్ళీ 3 years వరకు వెళ్ళలేమని చెప్పేసి ఇలా ఏం అవ్వకముందే చేసామన్నమాట. యాక్చువల్గా ఈ ప్లానింగ్ ఏంటంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ వదిలేసి ఫస్ట్ ఫ్లోర్లో మా మమ్మీ వాళ్ళు ఉండేటట్టు, సెకండ్ ఫ్లోర్ కూడా బడ్జెట్ని బట్టి వేయాలా లేదా అని ఆలోచిస్తాము. తర్వాత పెంట్ హౌస్ ఇవన్నీ అయితే స్లాబ్లు అయితే వేసి పెట్టేశారు. ఎందుకంటే మళ్ళీ అంటే మనకు గ్రామ పంచాయతీ పర్మిషన్ అలాంటివన్నీ ఉంటాయి కదా, రిస్క్ అని చెప్పేసి మన ఇష్టం కడితే కట్టొచ్చు, లేదంటే లేదు అని చెప్పేసి ఈ మాత్రం చేయించాము. ఫస్ట్ ఫ్లోర్లో మట్టుకి వాళ్ళ కోసం కట్టించుకుంటున్నారు ప్రజెంట్. సో ఇదనమాట వాళ్ళ హౌస్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మార్నింగ్ హోమాలు ఇంకా పూజలు అవన్నీ ఉంటాయి కదా, ఆ పూజలు అవన్నీ నేను కొన్ని షూట్ చేశానండి. ఎందుకంటే అక్కడ చాలా బిజీగా ఉంటాం కదా, ఎవ్రీ టైం కెమెరా పట్టుకొని నేను షూట్ చేయలేను కదా, ఎందుకంటే పని చేస్తూ ఉండాలి కదా. సో ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో హోమం చేశారనమాట. అంటే ఫస్ట్ ఫ్లోర్లో పూజలు అలాంటివన్నీ చేశారు, గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఇలా హోమాలు చేశారు. యాక్చువల్గా హోమం పైన మా మమ్మీ, మా డాడీ, మా అక్క, బావ, మా అత్తమ్మ, మా మామయ్య వాళ్ళు కూర్చున్నారు. మా అక్క వాళ్ళ అత్తమ్మ మామయ్య అక్కడ ఆ టైంకి రాలేదు, సో వాళ్ళు కూర్చోలేకపోయారనమాట. అండ్ ఇక్కడ నేను మా ఆయన వచ్చేసి కొంచెం బయటికి వెళ్ళాం, మాకు కొంచెం చిన్న పని ఉండే అనమాట ఆ రోజు, అంటే ఇంటికి సంబంధించింది. సో అది తీసుకురానికని బయటికి వెళ్ళాము, అందుకోసమే మేము ఇక్కడ లేము. ఈ వీడియో తీసింది మాత్రం మా మమ్మీ వాళ్ళ చెల్లెలు ఉంటుంది కదా, ఓన్ సిస్టర్, వాళ్ళ కూతురు అనమాట, మా కజిన్. సో శివాని నిషిత ఎవరు తీసారో నాకు తెలీదు, ఎందుకంటే నేనే అక్కడ లేను కదా. సో ఇలా అనమాట. నేను చెప్పాను అన్నట్లు వెళ్ళేటప్పుడే ఏదైనా ఉంటే ఇంపార్టెంట్ షూట్ చేయండి అని. తిను రెడ్ కలర్ శారీ, మా పిన్ని అనమాట, అక్కడ ఎల్లో అండ్ వైలెట్ కలర్ శారీ కింద కూర్చుంది కదా, తను వచ్చేసి మా చిన్న పిన్ని. వీళ్ళందరూ మా చుట్టాలన్నమాట. నేను అసలు అక్కడ ఉంటే ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేసేదాన్ని. సో ఇప్పుడు చూపించేలోపే వెళ్ళిపోతుంది కదా, మీకు కూడా అర్థం కాదు కదా. సో అందుకోసం అని చెప్పేసి అందరు వచ్చారండి, మా రిలేటివ్స్, మా అన్నయ్య, మా వదిన, మా హైదరాబాద్ నుండి మా అన్నయ్యలు వదినలు అందరు వచ్చారు. అండ్ ఇంకా చూశారు కదా అక్కడ మా మమ్మీ వాళ్ళ మేనత్తలు, వాళ్ళ పిల్లలు, అక్కడ నుంచి ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని వస్తుంది తను శివాని, వాళ్ళందరినీ ఈరోజు క్యాప్చర్ చేశానండి వీడియోలో తెలియకుండా. యాక్చువల్గా మా సిస్టర్కి ఇష్టం ఉండదన్నమాట, అంటే వీడియోస్లో ఉండడం. ఆల్రెడీ మీకు ఎన్నో వీడియోలలో చెప్పాను తనకు అనిపించదని, కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా తీసానండి. తను ఎంత అంటే తన బిజీలో తనుంది కదా అక్కడ. సో వీడియోస్ అని షూట్ చేశాను. పెట్టొద్దు అని చెప్పింది నాకు, కానీ పెడుతున్నాను. సో ఇలా అనమాట. హోమం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా పూర్ణాహుతి అవన్నీ చేస్తారు కదా. యాక్చువల్లీ ఇవన్నీ పెట్టొచ్చో లేదో నాకు తెలీదు, బట్ మా ఇంట్లో ఏం జరిగింది, గృహప్రవేశం అప్పుడు ఏం చేస్తారు అనేసి కొందరికైనా తెలియాలి అని చెప్పి పెడుతున్నాను. సో ఇలా హోమం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఆల్రెడీ సత్యనారాయణ పూజ, ఇంటి పెళ్ళి అవన్నీ అయిపోయాయి, నవగ్రహాల పూజ అవన్నీ అయిపోయిన తర్వాత కింద హోమం స్టార్ట్ చేశారనమాట. సో అక్కడ ఉన్నారు కదా మా మేనమామ, మా మమ్మీ వాళ్ళ తమ్ముడు అనమాట. సో వాళ్ళు మా మమ్మీ వాళ్ళకి బియ్యం పోస్తారు కదా. యాక్చువల్గా మా అమ్మమ్మ ఎక్స్పైర్ అయ్యారనమాట 10 years బ్యాక్. సో ఇంకా మా అత్త, మా మామయ్య ఇద్దరు కలిసి బియ్యం పోస్తున్నారు, బట్టలు తీసుకొచ్చి బియ్యం పోస్తున్నారు అనమాట ఫస్ట్ మా మమ్మీ వాళ్ళకి. అందుకోసమని ఇక్కడ నేను షూట్ చేయలేదండి, అందుకోసం ఇవన్నీ యాక్చువల్గా ఎడిట్ చేద్దాం అనుకున్నా, బట్ ఉండని అందరూ రావాలి కదా అని చెప్పేసి ఎలా కొంచెం అందరు కొంచెం అడ్డం వచ్చినా సరే తీశాను. అండ్ ఇలా అనమాట. మా మేనమామ, అత్త, ఇంకా అందరూ 5 members, 9 members, 11 members అలా పోస్తారు కదా బియ్యం అంటే. సో ఒక్కొక్కరిగా పోస్తున్నారనమాట. కొంచెం మందిని నేను వీడియో షూట్ చేశాను. సో వెనక చూస్తున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ వచ్చేసి మా క్లాస్మేట్ అనమాట, మా 10th క్లాస్మేట్ బిగ్నూర్, చాలామందికి తెలిసి ఉంటుంది KSN డెకరేషన్స్ అని చెప్పేసి. తను చేశాడు. నాకైతే నిజంగా చెప్పానండి చాలా బాగా చేశాడు. మన బడ్జెట్లో
మాకు తను బ్యాక్ డ్రాప్ వేసి డెకరేషన్ చేశారు. అలాగే సత్యనారాయణ పీట ఉంటుంది కదా, దాన్ని కూడా డెకరేషన్ వాళ్ళే చేశారు. అండ్ ఇంకా మెయిన్ డోర్కి 2 డోర్లు ఉన్నాయన్నమాట. ఈస్ట్ డోర్కి అండ్ నార్త్ డోర్కి పూజ రూమ్కి, మిగిలిన డోర్స్కి కూడా ఫ్లవర్ డెకరేషన్ చేశారనమాట. సో మన బడ్జెట్లో మేము మాట్లాడుకున్నంతలో మాకు చాలా సాటిస్ఫైయింగ్గా చేశారు. తను మా క్లాస్మేట్ అనమాట. బిక్నూరులో సరౌండింగ్సే కాదు, కామారెడ్డి ఎక్కడైనా సరే తను చేస్తాడు, చేయగలడు. ఎందుకంటే నేను అసలు ఎప్పుడూ చూడలేదు, బట్ అతను చేసిన వర్క్ అంతా చూసి నచ్చి నాకు చెప్పానమాట. సో నేను చెప్పగానే ఆ రోజు నైట్ 10 కల్లా వచ్చి స్టార్ట్ చేశారంట. 12 కల్లా డెకరేషన్ అయిపోయింది. సో అదనమాట. బ్యాక్ డ్రాప్ అయితే చాలా మందికి నచ్చిందండి. మా రిలేటివ్స్కి వచ్చిన ప్రతి ఒక్కరు అడిగారనమాట, ఎవరు చేశారని. థ్యాంక్ యూ కిషన్, ఈ వీడియో ద్వారాగా నీకు నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ పర్సనల్గా కూడా చెప్పానండి నేను. అంటే ఎవరైనా ఏదైనా చేస్తే మనం చెప్పిన దానికి వాళ్ళు చేసిన వర్క్కి మనల్ని వేరే వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో మా డాడీకి ఫస్ట్ వద్దు అన్నాడు, డెకరేషన్ ఎందుకులే వద్దులే అన్నాడు. బట్ నేను ఊరుకోలేదనమాట. నువ్వు అట్లనే అంటావు, నేను చేపిస్తా అని చెప్పేసి చేపించాను. ఎందుకంటే కొంచెం అంటే ఆల్రెడీ ఇంటికి ఏమీ లేదు కదండి, ఓన్లీ గోడలు కట్టించారు అంతే, ప్లాస్టింగ్ అంటూ ఏం లేదు, కలర్స్ ఏం లేవు. అట్లీస్ట్ ఆ డెకరేషన్ ఉంటైనా కొంచెం మంచి లుక్ ఉంటుంది కదా అని చెప్పేసి అంటే, సరే ఇంకా నీ ఇష్టం అని చెప్పేసి అన్నారు. సో ఇలా అనుకోకుండా డెకరేషన్ చేయించాము. అది కూడా పాపం నేను తనకి 1 డే ముందు చెప్పాను, అయినా సరే ఒప్పుకున్నారు. తనకు ఆల్రెడీ ఆ రోజు వేరే ఏదో డెకరేషన్ ఆర్డర్ ఉంటే తను వెళ్ళాడు. అయినా సరే వచ్చి మళ్ళీ 10-10:30 ఆ టైంకి వచ్చి మాకు 12 కల్లా డెకరేషన్ చేసి ఇచ్చాడు. సో చాలా అంటే చాలా థ్యాంక్ యూ. అండ్ చెప్తున్నాను కదా, అంటే ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే మనకు ఇంపార్టెంట్ ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వచ్చి చేయడం అనేది చాలా నాకు మంచిగా అనిపిస్తుందండి. అంటే లేట్ అయింది కదా, ఇంకొద్దిసేపు అయినాక వస్తానులే, పాపం తను అలసిపోయి పడుకున్నాడంట. అయినా మళ్ళీ నేను కాల్ చేశాను, ఒక 2 times కాల్ చేస్తే అప్పుడు వాళ్ళ నాన్న కాల్ చేసి లిఫ్ట్ చేసి ఇలా మాకు డెకరేషన్ చేస్తానన్నాడు అంటే, సరే అని మళ్ళీ వెంటనే నాకు కాల్ చేసి వెళ్తున్నానని చెప్పాడు. సో అది నాకు చాలా బాగా నచ్చిందనమాట. అంటే వర్క్ పైన ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు ఎవరికైనా అంతే అండి. ఫ్యామిలీ కూడా కాదు, ఫస్ట్ మనకి వర్క్ ఇంపార్టెంట్. మా డాడీ ఇదే నమ్ముతాడు, ఎందుకంటే అదే కదండి మనకు ఫుడ్ పెట్టేది. సో వర్కే ఫస్ట్, తర్వాత ఫ్యామిలీ. ఎందుకంటే మా డాడీ కూడా చాలా డిపార్ట్మెంట్లో ఇప్పుడు తనది రిటైర్మెంట్ ఉంది. సో డిపార్ట్మెంట్లో అందరూ అంటారనమాట, ఎందుకు సార్ లీవ్ పెట్టరు మీరు అంటే, లేదు నాకు వర్కే ఫస్ట్ అంటారు. సో అదనమాట. అంటే ఇప్పుడు ఫ్యామిలీలో మనం ఒక్కరం లేకపోతే ఏం కాదండి, మిగిలిన వాళ్ళు మనకు వర్క్ చేస్తారు, హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ అక్కడ వేరే వాళ్ళకి ఎమర్జెన్సీ ఉంది అన్నప్పుడు మన బాధ్యతగా మన వర్క్ని మనం చెయ్యాలి అనేది మన బాధ్యత అనమాట. సో అలా అనమాట. ఎవరైనా వర్క్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారో అట్లాంటి వాళ్ళు లైఫ్లో చాలా ముందుకెళ్తారండి. ఇది నేను చాలా బాగా నమ్ముతాను. ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను మా డాడీని చూస్తున్నాను. మేము ఏ ఫెస్టివల్కైనా మా డాడీ కరెక్ట్ టైంకి వచ్చేవారు కాదండి. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ అంటే ఖచ్చితంగా 24/7 కాబట్టి ఎప్పుడు ఉండేవారు కాదు. మేము చిన్నప్పటి నుంచి ఏ పండుగలు చేసుకున్నా మేము మా డాడీతో ఉండేవాళ్ళం కాదు, అంతా అయిపోయిన తర్వాత వచ్చేవాడు. బట్ మా ఫ్యామిలీ కంటే ఇంకా చాలా ఫ్యామిలీస్కి పవర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి తను వెళ్తారు. సో అది మేము బాగా నమ్ముతాం అన్నమాట. అది మాకు అలవాటు అయిపోయింది ఇంకా. సో ఓకే, టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇదనమాట. ఇంకా బియ్యం పోసారు కదా, బియ్యం పోసిన తర్వాత పోసిన వాళ్ళే దించుతారనమాట. ఇక్కడ ఓడి బియ్యం అని అంటారు, తెలంగాణలో చాలా ఫేమస్ అనమాట. ఆంధ్రాలో చేస్తారో లేరో నాకు తెలీదు. సో ఇదైతే మాకు తెలంగాణలో చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే అమ్మగారు తీసుకొచ్చి పోయడం. తర్వాత ఇక్కడ మా అక్క ఉంది కదా, మా అక్క కూర చూసారు కదా, డెకరేషన్ ఇలా చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా అక్క వాళ్ళకి బియ్యం పోసి బట్టలు పెడుతున్నారు అనమాట. ఎందుకంటే మా అక్కే అన్నీ చేసిందనమాట. అంటే కూరాడు పట్టడం అవన్నీ ఏంటి, యాక్చువల్గా అయితే మేనత్త చేయాలా మాకు. బట్ మా డాడీ వాళ్ళకి సిస్టర్స్ లేరు కాబట్టి, ఇంకా మేము ఆడపిల్లలం కాబట్టి, ఇంటి ఆడపిల్లలు ఎవరైనా చేయొచ్చు కాబట్టి మా అక్క బాగా చేశారనమాట ఫస్ట్. అండ్ నెక్స్ట్ నేను మా హస్బెండ్ ఎందుకు చేయాలంటే ఒకరే చేశారు
చేశారు కదండి, అది అందరం చేసేది కాదు కదా. సో అండ్ ఇలా అనమాట వాళ్ళకి బట్టలు పెట్టి బియ్యం పోసారు. నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి మా అక్క వాళ్ళ అత్తమ్మ మామయ్య అనమాట, వాళ్ళకి కూడా బట్టలు పెట్టి బియ్యం పోసారనమాట. అంటే గృహప్రవేశం కదా, పోయాలన్నవి పోస్తున్నారు. సో వీళ్ళకు కూడా బట్టలు పెట్టి సేమ్ యాజ్ టీజ్ అంతే అండి, బియ్యం పోయడం అంటే ఒక 5 మెంబర్స్ అలా పోస్తుంటారు. అంటే వీళ్ళకి ఏంటంటే 5 కిలోలు అలా పోసారనమాట మమ్మీ వాళ్ళు బియ్యం. మా అక్కకు వచ్చేసి 10 కిలోలు పోసారు. అంటే అది పెంచడం దించడం అనేది ఉంటుందంట, దించితే 5 కిలోలు పోస్తారంట, అలాగే ఉంటే మాత్రం 10 కిలోలు పోస్తారంట. సో మా అత్తమ్మ వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళు దించే ఉంటారు కాబట్టి వీళ్ళకి ఎప్పుడు 5 కేజీసే పోస్తారనమాట. అండ్ ఇది ఇప్పుడు మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళకు బియ్యం పోసారు. సో ఫస్ట్ బట్టలు పెడతారనమాట. బట్టలు పెట్టిన తర్వాత ఆ కొత్త బట్టలు కట్టుకున్నాకే అందులోనే బియ్యం పోస్తారనమాట. సో ఇది ఇప్పుడు నెక్స్ట్ మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళని చూడమంటున్నాను. ఇప్పుడు నేను అక్కడ మంచిగా కూర్చున్నానండి. ఇంకా నేను ఎవరు అడ్డం రాకుండా కూర్చొని వీడియో, అంటే అలసిపోయాం మార్నింగ్ నుండి చేసి అలసిపోయాం కదా, మంచిగా కూర్చొని వీడియో తీస్తున్నాను. అక్కడ కింద వాయిలెట్ కలర్ శారీ కట్టుకొని కూర్చుంది కదా, తను మా పెద్ద వదిన అనమాట, మా డాడీ వాళ్ళ సైడ్ అనమాట. మా డాడీ వాళ్ళ అన్న కోడలు తను. సో మా ఫ్యామిలీలో పెద్ద తనే అనమాట. తను మా పెద్దన్న ఇద్దరు చాలా బాగా వంటలు చేస్తారండి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే చేసుకుంటారు. అంటే మన ఫ్యామిలీకి మనం చేసి పెడితే చాలా హ్యాపీ అని వాళ్ళు అంటూ ఉంటారనమాట. సో ఈసారి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు. మా అన్న అదే ఫీల్ అయ్యాడు, మేము చేస్తాం కదా ఎందుకు వేరే వాళ్ళని మాట్లాడారని. బట్ ఎందుకంటే మంచిగా ఫ్యామిలీ టైం స్పెండ్ చేద్దాం, ఎందుకు వంటలు అంటే అక్కడే టైం అయిపోతుంది కదా అని చెప్పేసి మేము ఇంకా మాట్లాడామన్నమాట. వంటల వాళ్ళనే మాట్లాడాము, వాళ్ళే వచ్చి చేసి వెళ్ళారు. సో ఇలా అనమాట. ఇలా మా కుట్టి జషు ఏంటంటే ఎప్పుడు బియ్యం పోసిన పక్కనే ఉంటారు. వాళ్ళకి తెలియదు కదా, చిన్నపిల్లలు కదా, అక్కడ బియ్యంతో ఆడుకుంటారనమాట. సో వాళ్ళని పక్కకు జరగండి నాకు కనిపించట్లేదు అని చెప్పేసి అంటున్నాం మేము. సో అక్కడ తినొచ్చేసి మా నానమ్మ, మా మేనమామని చూపించాను కదా ఇందాక, మా మేనమామ వాళ్ళ అత్తమ్మ అనమాట. సో మా మేనమామది ఏంటంటే మేనరికం అనమాట. సో మాకు మా తాతయ్య మా మమ్మీకి మేనమామ అవుతారనమాట. మీకు అర్థమయ్యే ఉంటుంది రిలేషన్. సో అలా అనమాట, మేన వాళ్ళని చేసుకున్నాడు మా మామయ్య. సో మా నానమ్మ మా తాతయ్య కూడా వచ్చారు, కింద ఉన్నారనమాట. సో నేను వీడియో షూట్ చేశానో లేదు తెలీదు. మా జషు చూసారు ఇక్కడ మా నాన్నయ్యని వాళ్ళ నాన్నని వెతుక్కుంటున్నాడు. వాడు నాన్న కూర్చి అనమాట, ఎప్పుడు నాన్న కోసం వెతుకుతూ ఉంటాడు. సో ఇలాగా బియ్యం పోయడం స్టార్ట్ చేశారు. బట్టలు తీసుకున్నాం అని చెప్పాను కదా, ఇవన్నీ మేము హైదరాబాద్లోనే తీసుకున్నామండి. లాస్ట్ వీడియోలో చూపించాను కదా అన్నీ ఏమేమి తీసుకున్నాం, ఎక్కడ తీసుకున్నామని చెప్పేసి చూపించాను కదా. కొన్ని తక్కువ పడితే మళ్ళీ ఇక్కడ కిసాన్లో ఎల్విఆర్లో కూడా తీసుకున్నామండి. అంటే మళ్ళీ ఎంత రాసి పెట్టుకున్నా కొన్ని మర్చిపోతాం కదా. ఇక్కడ మా అక్కని అక్కడ వెళ్తుంది కదా మా పిన్ని కూతురు అనమాట, మా పెద్ద పిన్ని వాళ్ళ పెద్ద కూతురు. వీళ్ళు ఎప్పుడు నా కెమెరాలో చూడండి నేను వీడియో తీస్తున్నానని అటు వెళ్ళిపోతుంది. అయినా సరే నేను షూట్ చేశాను. ఇవన్నీ పెట్టకక్క అన్నారు అందరూ మా చెల్లె వాళ్ళు. బట్ నేను ఖచ్చితంగా పెడతాను అని చెప్పేసి వాళ్ళు ఫొటోస్ దిగేప్పుడు కూడా నేను మెల్లిగా వీడియో షూట్ చేశాను. అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఫొటోస్ పైన ఉంటుంది కదా. సో నేను వాళ్ళని వీడియో తీశాను. అది నువ్వు పెట్టకు, యూట్యూబ్లో పెట్టకు అని చెప్పారు, కానీ నేను ఖచ్చితంగా పెడతానని చెప్పాను. ఎందుకంటే మళ్ళీ నాకు దొరకరు వాళ్ళు ఎప్పుడు, అంటే వీడియోలో పడరు. సో వీళ్ళిద్దరు వచ్చేసి మా మమ్మీ వాళ్ళ పెద్ద సిస్టర్, అక్కడ ఉంది కదా మా పిన్ని, వాళ్ళ కూతుళ్ళు అనమాట ఇద్దరు. తినొచ్చేసి మా సిస్టర్, మేము ముగ్గురం అని చెప్పాను కదా. మా అక్క నేను చాలా కనిపిస్తాం వీడియోలో, మా చెల్లె ఎప్పుడు కనిపించదు. ఇప్పుడు కూడా ఇది మా కజిన్స్ అనమాట వీళ్ళందరూ. మా అక్క, మా చెల్లెలు, మా పిన్ని కూతుళ్ళు. ఇట్లా లాస్ట్లో ఉంది కదా వైలెట్ కలర్ డ్రెస్ వేసుకొని మా మేనమామ కూతురు, తను వచ్చేసి కుట్టి మా అక్క వాళ్ళ కూతురు. ఇలా అందరికీ వాళ్ళు ఫొటోస్ తీసుకుంటే నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి హాయ్ చెప్పమంటున్నాను. సో ఈ విధంగా వెనక చూసారు కదా డెకరేషన్ చాలా బాగుందండి. సో ఇలాగ వాళ్ళు ఎన్ని ఫోటోలు తీసుకుంటే అన్ని ఫొటోస్ నేను క్యాప్చర్ చేస్తూనే ఉన్నాను. ఇంకా ఇందులో మా చిన్నపిన్ని కూతురు లయ మిస్ అయ్యిందండి. మా తమ్ముడు, మా చిన్నపిన్నికి ఒక పాప ఒక బాబు అనమాట. సో వాళ్ళిద్దరు మిస్ అయ్యారు. వాళ్ళని కూడా షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ అసలు తనకి అప్పటికి వామిటింగ్ అవుతుంది అనమాట. అంటే నైట్ ఎవరికి నిద్ర లేదు కదా. సో తను పడుకుంది, అందుకోసమే తనని తీయలేకపోయాను. సో ఇదన్నమాట మా ఫ్యామిలీ ఇంట్రడక్షన్. అండ్ వీళ్ళందరూ మా చెల్లెళ్ళు.
సో ఇప్పుడు అందరు సాఫ్ట్వేర్సే అండి, వీళ్ళందరూ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వీళ్ళు అందరూ మా డాడీ వాళ్ళ డిపార్ట్మెంట్. యాక్చువల్లీ ఈ వీడియో కూడా నేను షార్ట్లో అప్లోడ్ చేశాను, వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్. నిజంగా చెప్తున్నానని చాలా అంటే చాలా బాగుంది. ఈ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది నా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మెయిన్గా కమెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.